తిరుపతి జిల్లా కోట జడ్పీ బాలికల హైస్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడు నిర్వాకం స్టూడెంట్స్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూనిఫామ్తో స్కూల్కు రాలేదని విద్యార్థినులతో గుంజీళ్లు తీయించాడు క్రీడా ఉపాధ్యాయుడు. 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను కోట ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రి దగ్గరకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మన పక్కలేనా తిరుపతి జిల్లా కోట జడ్పీ బాలికల హైస్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడు నిర్వాకం స్టూడెంట్స్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూనిఫామ్తో స్కూలుకు రాలేదని విద్యార్థినులతో గుంజీళ్లు తీయించాడు క్రీడా ఉపాధ్యాయుడు. 10 మంది విద్యార్థినులను అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను కోట ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రి దగ్గరకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మన పక్కలేనా తిరుపతి జిల్లా కోట జడ్పీ బాలికల హైస్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడు నిర్వాకం స్టూడెంట్స్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూనిఫామ్తో స్కూలుకు రాలేదని విద్యార్థినులతో గుంజీళ్లు తీయించాడు క్రీడా ఉపాధ్యాయుడు. 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను కోట ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి దగ్గరకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ప్రస్తుతం ఆ విద్యార్థినుల పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, ఏదైతే తిరుపతి జిల్లాలో కోట ప్రభుత్వ పాఠశాల జడ్పీ హై స్కూల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పీఈటీ మాస్టర్ ఎక్కువగా ఈ యొక్క యూనిఫామ్ వేసుకునేదన్న ఒక కారణంగా వారితో గుంజులు తీయించడంతో ఈ యొక్క అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం అతను స్టూడెంట్స్ పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగా ఉండడంతో ఆసుపత్రికి చేర్పించారు. ఈ విషయం తల్లిదండ్రులు తెలియడంతో వారంతా కూడా పీఈటీ మాస్టర్ చేసినటువంటి చర్యల పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇంత విద్యార్థుల పట్ల విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి పీఈటీ మాస్టర్ ఇంత కఠినంగా వ్యవహరించినటువంటి తీరు పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక 10 మంది స్టూడెంట్స్ ఈ యొక్క యూనిఫామ్ వేసుకురాలన్నటువంటి ఒక కారణంగా వారితో ఇలాగా గుజ్జులు తీయించడం, సిటప్స్ తీయించడం ద్వారా వారికి అనారోగ్యం బారిన పడ్డారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వారికి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పీఈటీ టీచర్ వైఖరి పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉంది. రైట్ విజయమూర్తి.